మెదక్ జిల్లా చేగుంట మండల పొలంపల్లి గ్రామంలో బీజేపీ మండల సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ గౌడ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతని విగ్రహాన్ని ఆవిష్కరించిన మెదక్ బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తదనంతరం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మెదక్ ఎంపీ టికెట్ నాకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మరియు హోంశాఖ మంత్రి రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త తన గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ మెదక్ ఎంపీ సీట్లు ప్రధానమంత్రికి బహుమతిగా ఇవ్వాలని వారు కార్యకర్తలకు జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ చేగుంట మండల కమిటీ అధ్యక్షులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు। जोहार जोहार सतीश जोहार जोहार सतीश के जोहार सतीश के जोहार जोहार చేతికి చేతి పైకి వచ్చి ఎవరో మరి అదే కదా మాకు చేతికి ఇచ్చి ఎవరో ఒకరు పైకి ఎందుకు పైకి వచ్చి నువ్వు అయిపోతాం రాష్ట్ర పార్టీ సంయుక్తంగా కలిసి మా నాయకులందరూ కలిసి నా మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ పార్లమెంట్ గెలవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను। 1999లో గౌరవనీయులు ఆలి నరేంద్ర గారి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఈ పార్లమెంట్ మీద ఎగురెత్తుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం। నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంటును గెలిపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు రఘునందన్ బాగుండాలని ఆశించేటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులంతా నా గెలుపు కోసం సహకరించాలని, దుబ్బాక శాసనసభ్యునిగా 3 సంవత్సరాల పరిధిలో ఎట్లయితే దుబ్బాక పేరుని రాష్ట్ర శాసనసభలో మారుమోగించిందో రేపు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ ఆశగా, తెలంగాణ గొంతుకగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా, భారతీయ జనతా పార్టీ అభ్యున్నతి లక్ష్యంగా పనిచేసేందుకు నన్ను ఆశీర్వదించాలని మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ